మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు మీకు మామిడి పూత చూపించబోతున్నాను. ఒకసారి చూపిస్తాను మీకు మామిడి పూత ఎలా ఉంటుందో. ఇది చూసారా అండి, నేను ఎప్పుడు కొమ్మకి మామిడి పూత చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదో కొంచెం వెరైటీగా ఉందని మీకు కూడా చూపిస్తున్నాను. మామూలుగా అయితే ఆకుల్లో నుంచి ఈ విధంగా వస్తాయి, కానీ ఇదైతే కొమ్మకే పూత వచ్చింది. తర్వాత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి పెడతానండి మీకు. దీనికి మొత్తం పూతంతా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. ఇది టోటల్గా 3 మామిడి చెట్లు అండి. ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ అయితే 3 మామిడి చెట్లకు గాను అలా 50 మ్యాంగోసే కాసాయి. కానీ ఈసారి కొంచెం మామూలుగా అయితే ఈ స్ప్రేస్ గీసి ఏమీ వాడము, ఆర్గానిక్గానే తినాలనుకుంటాము. కానీ ఈసారి అయితే ఇవన్నీ గూడ్లు ఎక్కువ ఉన్నాయండి. ఇవి చూసారా, ఇవి దీంట్లో పురుగులు ఉంటాయి. ఈ పురుగుల వల్ల వేప నూనె స్ప్రే చేయాల్సి వచ్చింది. ఇదే అండి వేప నూనె స్ప్రే చేసింది. యాక్చువల్గా 2 టైమ్స్ స్ప్రే చేసాము. జనవరి ఫస్ట్ వీక్లో 1 స్ప్రే చేసాము, తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో 1 స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత మ్యాక్సిమం సాలిడ్ గూళ్ళు అన్నీ పడిపోయాయండి, ఎక్కడ లేవు. మ్యాక్సిమం ఎక్కడో ఒక రేర్ కేసెస్ తప్ప. ఆ స్ప్రే చేసేది కూడా మీరు ఈ బడ్డింగ్ స్టేజ్లో చేయాలండి. ఇది స్టార్ట్ బడ్డింగ్ స్టేజ్, ఈ స్టేజ్లో స్ప్రే చేయాలి. తర్వాత ఈ స్టేజ్ నుంచి ఫ్లవర్ స్టేజ్, సెకండ్ స్టేజ్. తర్వాత ఇది థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ నుంచి ఇది నెక్స్ట్ 4th స్టేజ్. స్మాల్ ఫ్రూట్ కన్వర్ట్ అవుతుంది, ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అయ్యే స్టేజ్ ఇది. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఏ పెస్ట్ కానీ కనీసం వేప నూనె కూడా వాడకూడదండి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ తేనెటీగలు వచ్చి పాలినేషన్కి వస్తాయి. వచ్చినప్పుడు ఆ పెస్ట్తో కాంటాక్ట్ అయితే అవి చనిపోతాయి. సో దానివల్ల ఈ ఫ్లవర్ టు ఫ్రూట్ సెట్ అయ్యేంత వరకు ఏ పెస్ట్ వాడకూడదు. ఇప్పుడిప్పుడే స్లోగా ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అవుతూ ఉంది. ఒకసారి మీరు చూడవచ్చు, స్మాల్ ఫ్రూట్స్. ఒకసారి చూడండి, ఫుల్ బ్లూమ్. ఇదండి ఫుల్ బ్లూమ్. తర్వాత మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అయిన తర్వాత, ఫుల్గా ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను. ఓకే, మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.